మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట ఏపీలోని గ్రామ వార్డు సచివాలయాల సహాయక ఇంజనీర్లు తమకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. వేల మంది ఒకే చోట పోగుబడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని మా గ్రామ సచివాలయాల ఇంజనీర్ల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆరేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నా కనీసం ఇప్పటికీ మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించలేదని వాపోయారు. ఏ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగం చేస్తున్నామో ఇప్పటికీ మాకే అర్థం కావడం లేదన్నారు. మా ఉద్యోగాలకు 10వ తరగతి క్వాలిఫికేషన్గా పేర్కొనడం దారుణమన్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన మేము గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ పేరుతో పిలువబడాలో మాకే అర్థం కావడం లేదన్నారు. ఏదైనా పోస్టింగ్ మీరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తే దానికి ఖచ్చితంగా అదనపు భత్యం చెల్లించాలి. మొదటి 3 నెలలకి 1/5 ఆఫ్ ది శాలరీ ఇవ్వాలి. 3 నెలలు పూర్తయిన తర్వాత 1/10 ఆఫ్ ది శాలరీ ఇవ్వాలి. మీరు ఎంతమందికి వచ్చిందండి? 9,000 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో పక్క విలేజ్ ఇన్ఛార్జ్ చేస్తున్న వాళ్ళు కానీ, మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ చేస్తున్న వాళ్ళు కానీ అఫీషియల్ గా కూడా అదనపు భత్యం ఈ రోజు వరకు తీసుకున్నారు. సో ఇది తీవ్రమైన అన్యాయం. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గం ఇందాక మన ప్రెసిడెంట్ గారు ఎఫ్ఎస్సీలు డ్రాప్ చేద్దామన్న ప్రపోజల్ తీసుకురావడానికి ముఖ్య కారణం అది. సో ఇది మీరు అందరూ అవగాహన తీసుకోవాలి. రేపన్న రోజు ఎఫ్ఎస్సీలు డ్రాప్ అవుట్ చేసినా ఏం చేసినా పై అధికారి ప్రశ్నించారు అనుకోండి, ఎందుకు డ్రాప్ చేస్తున్నారు అని మీరు చెప్పాల్సిన విషయం ఇది. రూల్ ప్రకారం మండల్ లెవెల్ ఇన్ఛార్జ్ ఎలా వేస్తున్నారు? అసలు కేటగిరీ 8 లో ఉన్న పర్సన్ ని కేటగిరీ 5 ప్రమోషన్ ఇవ్వడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నారు. ఇన్ఛార్జ్ చేయడానికి కేటగిరీ 1 పోస్ట్ ఇస్తున్నారు. వెంటనే డిప్యూటీ సీఎం గారు కలగజేసుకుని మమ్మల్ని చర్చలకు పిలవాలని సంఘ నాయకులు కోరారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉన్నామని, ఇప్పటికీ ఏ శాఖ పరిధిలో ఉద్యోగాలు చేస్తున్నామో మాకే తెలియదన్నారు. మమ్మల్ని అసిస్టెంట్ ఇంజనీర్లుగా కానీ, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా కానీ పదోన్నతి కల్పించి మమ్మలను కొనసాగించాలన్నారు. తీసుకొని పాపం ఎంతో మంది కేవలం మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా చేయండి అని చెప్తే ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మాణాలన్నీ మేమే దగ్గరుండి చేపట్టామని, భవిష్యత్తులో కూడా గ్రామాల పట్టణాల అభివృద్ధికి పాటుపడాలంటే మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.